గత 13 ఏళ్లుగా కవ్వాలో టైగర్ జోన్ నిబంధనలతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు అవి తొలగిపోయాయని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొచ్చు పటేల్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో తపాలాపూర్ ఒక అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశీష్ సింగ్తో కలిసి జెండా ఊపి భారీ వాహనాల రాకపోకలను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. జన్నారం గుండా నిలిచిపోయిన వాహనాలు నేడు ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. భారీ వాహనాల నిషేధంతో ఈ ప్రాంతం వ్యాపార వాణిజ్య రంగాల్లో వెనుకబడి ఆర్థికంగా చితికిపోయిందని అన్నారు. జన్నారం ప్రజలు అభిష్టం మేరకు కూడా అటవీ శాఖపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి భారీ వాహనాల రాకపోకలకు అనుమతులు తీసుకొచ్చామని, దీంతో లక్షేటిపేట, జన్నారం, ఉట్నూరు గుండా ఆదిలాబాద్ వరకు రవాణా ప్రారంభం అయి ప్రజలు ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. ఇచ్చిన మాట కట్టుబడి నేను ఈరోజు భారీ వాహనాలకు అనుమతి ఇప్పించడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయం మీ అందరికి తెలవాలి. దీన్ని చాలా మంది పక్కదారి పట్టించడానికి ఒకడేమో బ్రోకర్, ఒకడేమో గుండుగాడు, వాళ్ళిద్దరు కలిసి ఈ ప్రాంతంలో మేము చేసేది ఏదైతామని కొంత ప్రయత్నం చేశారు. ఆ బ్రోకర్ గాడేమో బ్రోకర్ లాగా తిరుగుతూ బయట ఉంటాడు, ఇక్కడ రాడు. ఒకడు గుండుగాడేమో నాది కేంద్రంలో అధికారులు పాటు ఉందని ఆ గుండుగాడు. వాళ్ళకి దేని మీద సోయలేదు. నిజంగా అటవీ సంరక్షణ అనేది కేంద్ర హయాంలో వాళ్ళ చేతిలో ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా వాళ్ళు కేంద్రంలో ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్డు కాకపోవడానికి కారకులు వాళ్ళు. సంపూర్ణమైన గ్యారంటీ, సంపూర్ణమైన పూర్తి స్థాయిలో బాధ్యతలు అటవీ సంరక్షణ మీద వాళ్ళకు ఉంటాయి. కానీ ఏ రోజు కూడా అటవీ విషయంలో ఇబ్బందుల గురించి మాట్లాడాలి. వాళ్ళ అయ్యా ఎమ్మెల్యే చేశారు, వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే చేసింది, కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఏం చేయలేరు. నేను మొన్న మోడీ గురించి మాట్లాడితే ఏదో పొడిచినట్టు ఏదో చేసినట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఏమంటానంటే ఈరోజు 49 జీవో ఆ ప్రాంతంలో వచ్చింది. ఆ విషయంలో కూడా నేనే స్వయంగా మాట్లాడి, మరి ప్రత్యేకించి కొండశ్రీ గారితో, సింగర్ గారితో, అదేవిధంగా చూపరి గారితో మాట్లాడి 49 జీవోలు కూడా మేము అభయాన్స్లో పెట్టించినాం. ఆ విషయంలో కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. మరి ఈ విషయంలో కూడా జీవో వస్తున్నాగానే మళ్ళా ఇంకో రూపంలో ఇక్కడ లోకల్ వాళ్ళని ఏదో మప్పి చెప్పి మేము చేసిన ఏదైతే రూపంలో ఒకడు బ్రోకర్ గాడు, ఇంకొకటి గుండుగాడు, వీళ్ళిద్దరు కూడా ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఈ వ్యాపారస్తులు చెప్తున్నా, ఈ ప్రాంతవాసులు చెప్తున్నా, మీకు మాట ఇస్తున్నాను. నేను ఒక్కసారి ఏదైతే మాట మాట్లాడతానో ఆ మాట 100% చేయడానికి ప్రయత్నం చేస్తా. దేనికైనా సమయం, సందర్భం వస్తుంది. మీరు సుమారు 13 సంవత్సరాల పాటు అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఆ 13 సంవత్సరాలు ఈ ప్రాంతంలో భారీ వాహనాలు ఎందుకు అనుమతించలే? మరి ఆ యొక్క అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఉన్నటువంటి బ్రోకర్ గారు చెప్పాలి. మరి అదే గుండుగాడు, మరి నా ప్రాంతంలో ఈరోజు అల్లంపల్లికి రోడ్ అయితే లేదు, బాయిపేటకి రోడ్ అయితే లేదు, అదేవిధంగా వెంకటారికి రోడ్ అయితే లేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇస్లాంపూర్కి రోడ్ అయితే లేదు. మరి ఆ గుండుగాడు వాళ్ళ కేంద్రంలో అధికారం ఉంది కదా, మరి వాళ్ళకైనా పోయి చెప్పి వాళ్ళకి రోడ్ అనుమతులు ఇప్పించాలి. అనుమతులన్నీ కూడా వాళ్ళ చేతులు ఉన్నాయి కదా, ఆ చేత కాదు. కానీ వీళ్ళు రోడ్డు మీద మాట్లాడే బ్రోకర్లు, వీళ్ళు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, నేను ఒక పేదెంటి బిడ్డగా వీరిని అవకాశం ఇచ్చారు. పేదల కష్టం నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. పేదల సమస్యలు ఎట్లా పరిష్కారం చేయాలో నాకు తెలుసు. కాబట్టి ఏదైనా జీవో రావాలన్నా, ఏదైనా సమస్య పరిష్కారం కావాలన్నా అంతా ఆ సమస్య కాదు. కానీ సంవత్సరాల కాలంలో ఏ విషయంలో కూడా వెనుక